ఇప్పటికే మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్లు భారత్ యొక్క సపోర్ట్ లేకుండా పొరుగు దేశాలు అనేవి స్ట్రాంగ్గా సస్టైన్ కావటం అనేది చాలా కష్టం. అందులో ముఖ్యంగా భారత్తో కయ్యం పెట్టుకోవటం అనేది చాలా బేవకూఫ్ డెసిషన్ అని చెప్పవచ్చు. అలా భారత్తో కనుక కయ్యం పెట్టుకుంటే చాలా ఘోరంగా తయారవుతుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ అని చెప్పవచ్చు. షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత టెంపరీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన మహమ్మద్ యూనిస్ మొదట్లో భారత్ అంతు చూస్తాననే వార్నింగ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాక షేక్ హసీనా గవర్నమెంట్ భారత్తో చేసుకున్న అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేశాడు. భారత్ సపోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టమన్న నిజం ఇప్పుడిప్పుడే టెంపరీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన మహమ్మద్ యూనిస్కి అర్థమవుతుంది. ఎంతైనా జో బిడెన్ సపోర్ట్తో మొన్నటి వరకు ఫుల్గా రెచ్చిపోయాడు. ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయ్యాడు గనక ఆటలు సాగవుగా, అందుకే ఇప్పుడు తూకముడిచాడు. వినిపిస్తున్న విషయం ఏమిటంటే బంగ్లాదేశ్కు చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం భారత్ను అడగాలనే డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఆ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 5 నుండి 6 నెలలు బంగ్లాదేశ్ దేశం టెంపరీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన మహమ్మద్ యూనిస్ భారత్పై ఎలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేశాడో మనం చూసాం. అంతేకాక భారత్తో చేసుకున్న అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి చైనా, పాకిస్తాన్, మాల్దీవులతో తన బిజినెస్ని షిఫ్ట్ చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. కానీ భారత్తో కయ్యం పెట్టుకుంటే తనకే లాస్ అని హార్డ్ ట్రూత్ని మర్చిపోయాడు. ఇప్పుడు భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసాక ఆకాశం నుండి నేలకి దిగి వచ్చిన పరిస్థితి. భారత్ సపోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ సస్టైన్ కావటం ఎందుకు కష్టం అంటే ఉప్పు, నూనె, మసాలాలు మా వ్యాపారాలన్నీ చైనా, పాకిస్తాన్కు షిఫ్ట్ చేసుకున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయినా చైనా, పాకిస్తాన్కు షిఫ్ట్ చేసిన తర్వాత అసలు తత్వం తెలియడంతో ఇప్పుడు భారత్ కావాలి అంటుంది బంగ్లాదేశ్ యొక్క తాత్కాలిక ప్రభుత్వానికి ఇప్పుడు భారత్తో కయ్యం పెట్టుకుంటే లేదా భారత్ సపోర్ట్ కనుక మనకు లేకుంటే బంగ్లా సస్టైన్ కావడం చాలా డిఫికల్ట్ అనే విషయాన్ని తెలుసుకున్నట్లు కనబడుతుంది. బంగ్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఫుడ్ క్రైసిస్ ఉన్నది. అక్కడ అన్ని ఫుడ్ ప్రొడక్ట్ షాపుల్లో కూడా అగ్రి ఫుడ్ ప్రొడక్ట్స్ నిండుకున్న పరిస్థితి ఉంది. అందుకే భారత్ని 50,000 టన్నుల బియ్యాన్ని అందించాలని భారత్ని అడగాలని బంగ్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బంగ్లాలో అగ్రి ఫుడ్ క్రైసిస్ ఇష్యూ కొద్ది రోజుల వరకు సాల్వ్ అవుతుందని బంగ్లాదేశ్ ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లా అడిగిన మేరకు టన్ను బియ్యం 39,000 రూపాయల చొప్పున ఇస్తామని భారత్ చెప్పింది. అంటే బంగ్లా అడిగిన 50,000 టన్నుల బియ్యానికి 50,000 టన్నులకు ఒక టన్నుకు 39,000 అంటే దాదాపు భారత్కి భారీ మొత్తంలో అమౌంట్ వస్తుంది. ఇది చిన్న అమౌంట్ అయితే అసలే కాదు, చాలా పెద్ద అమౌంట్. మీకు తెలియాల్సిన ఒక విషయం ఏమిటంటే బంగ్లాదేశ్కు తినడానికి, తాగడానికి కావాల్సిన వస్తువులు సప్లై చేసే అతిపెద్ద సప్లయర్ భారతే. అంతేకాక భారత్తో బిజినెస్ చేస్తే అన్ని దేశాలతో పోలిస్తే భారతే బంగ్లాకు అతిపెద్ద బిజినెస్ పార్ట్నర్గా ఉంది ఎప్పటి నుండో. అయితే భారత్ నుండి వేరే దేశాలకు తమ బిజినెస్ షిఫ్ట్ చేయడం వల్ల ఎంత కష్టం అవుతుందనేది బంగ్లాకు ఇప్పుడు తెలిసొచ్చింది. బంగ్లాలో 10 ఇళ్లలో అన్నం తిన్నట్లయితే అందులో 7 ఇండ్లు భారత్తో పండిన రైస్నే తింటారు. బంగ్లాలో భారత్ రైస్కు ఎంత డిమాండ్ ఉందనేది ఒక విషయం అయితే భారత్కి ఇంత పెద్ద సప్లయర్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. పోయిన సంవత్సరం అంటే 2023లో భారత్ 20 లక్షల టన్నుల గోధుమలు మరియు రైస్ని ఎగుమతి చేసింది. అంతేకాక బంగ్లాలో భారత్ యొక్క బాస్మతి రైస్కి బాగా డిమాండ్ ఉంది. ఎందుకంత డిమాండ్ అంటే మనం బాస్మతి బియ్యం యొక్క స్మెల్ కానీ రకరకాల వెరైటీలైన బాస్మతి రైస్ దొరుకుతుంది. ప్రపంచంలో భారత్ హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ మరియు ఎక్స్పోర్టర్ కూడా. భారత్ అమ్మినంత తక్కువ ధరకు ఏ దేశమైన రైస్ని అమ్మదు. అందుకే భారత్ వద్దే చాలా దేశాలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇప్పటికే భారత్కు నో చెప్పి చేతులు కాల్చుకున్న బంగ్లా ఇప్పుడు ఇక మాకు భారతే దిక్కు అని భారత్ దగ్గరికి కాళ్ళ బేరానికి వచ్చిన పరిస్థితి. బంగ్లా టెంపరీ ప్రెసిడెంట్ మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో భారత్ సంబంధాలపై విమర్శలు చేయకుండా ఉంటే బంగ్లాలో భారత్ రిలేషన్ మొత్తం వేరేగా ఉండేది. అటు జో బైడెన్ సపోర్ట్, పాకిస్తాన్, చైనా సపోర్ట్తో భారత్ను తక్కువ అంచనా వేయటంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అటు ఇటు తిరిగి ఇప్పుడు భారత్ వద్దకే వచ్చాడు. గత సంవత్సరం అంటే 2023 డేటాను కనుక మనం చూస్తే బంగ్లాకు భారత్ 20 లక్షల టన్నుల రైస్ని పంపగా అందులో 11 టన్నుల రైస్ బంగ్లాలో వచ్చిన పెద్ద వరదల వలన మొత్తం నీటి పాలయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన యూనస్ సర్కార్ భారత్ వద్ద కొనవద్దనే డిసైడ్ అయ్యింది.
అలా అనే వేరే ఏ దేశం వద్ద కూడా కొనలేదు. ఎందుకంటే భారత్ ఇచ్చిన ధరకు వేరే ఏ దేశం కూడా ఇయ్యదుగా. భారత్ ఎందుకు తక్కువ ధరకు రైస్ ఇస్తుంది అంటే రైస్ ప్రొడక్షన్ అనేది మన దేశంలోనే పండుతుంది కాబట్టి మనం చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని వేరే దేశాలకు మనం రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. భారత్ ద్వారా అదాని నుండి కొన్న కరెంటు డబ్బులే ఇవ్వడానికి డబ్బులు లేని బంగ్లా ఇప్పుడు భారత్ ఇస్తున్న ధర కంటే ఎక్కువ ధరకు బంగ్లా రైస్ కొనేంత సీన్ లేదు. అంతేకాక బంగ్లాదేశ్ భారతీయ మసాలాల యొక్క సపరేట్ మార్కెట్ ఉంది అంటే బంగ్లాలో భారతీయ మసాలాకు ఎంత డిమాండ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాక పసుపు మరియు మిర్చి పౌడర్ లాంటివి దాదాపు 70% ప్రొడక్ట్స్ భారత్ నుండే ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంకా కూరగాయలు పండ్ల గురించి కనుక మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల విలువైన కూరగాయలు పండ్లు అనేవి బంగ్లాకు ఎక్స్పోర్ట్ అవుతాయి. బంగ్లాదేశ్ ఏ విషయం మీద కూడా చైనా మీద డిపెండ్ కాకుండా బంగ్లా యొక్క అన్ని అవసరాలను భారత్ తీర్చగలదు. ఇంకా కూరలలో వాడే వంట నూనె నుండి మొదలుకుంటే ప్రాసెస్ ఫుడ్స్, ఇన్స్టంట్ న్యూడిల్స్, ప్యాక్డ్ బిస్కెట్స్, ఇంకా ఛాయ్ నుండి మొదలుకొని ఛాయ్లో ముంచుకొని తినే బిస్కెట్ల వరకు అన్నిటికీ బంగ్లాలో మంచి డిమాండ్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే భారత్ యొక్క పార్లేజీ బిస్కెట్ నుండి మొదలుకొని బాస్మతి రైస్ వరకు బంగ్లా ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. చాలా పాపులర్ కూడా. పార్లేజీ బిస్కెట్ బంగ్లాలో ఎంత పాపులర్ అంటే బంగ్లా ప్రజలు రోజు ఉదయం ఛాయ్ తాగేటప్పుడు ఖచ్చితంగా పార్లేజీ బిస్కెట్ని తింటారు. బంగ్లాలో భారత్ ప్రొడక్ట్స్ ఎంత పాపులర్ అంటే భారత్ యొక్క ప్రొడక్ట్స్ని ప్రీమియర్ ప్రొడక్ట్స్గా భావిస్తారు. బంగ్లాలో కొన్ని ప్లేస్లలో కొన్ని షాప్లలో మేడ్ ఇండియా ట్యాగ్ ఉంటేనే కొంటారంటే భారత్ యొక్క సపోర్ట్ లేనిది బంగ్లా సస్టైన్ కాదనే విషయం మనకి ఇట్లే అర్థమవుతుంది. అయితే ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏమిటంటే మొన్నటి వరకు భారత్ మీద లేనిపోని అలిగేషన్స్ చేసిన బంగ్లా అడిగిన 50,000 టన్నుల రైస్ని భారత్ బంగ్లాకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పుకుంటుందా అంటే తప్పకుండా ఒప్పుకుంటుందనే చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ కూడా ఎప్పుడు గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలనే యాటిట్యూడ్తోనే ఉంటుంది కాబట్టి తన తప్పు తాను తెలుసుకొని వచ్చినప్పుడు బిజినెస్ యాంగిల్లో మనం బంగ్లా అడిగిన రైస్ని తప్పకుండా ఎక్స్పోర్ట్ చెయ్యాలి కూడా. అలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల భారత్కు పెద్ద మొత్తంలో డబ్బు కూడా వస్తుంది. మరి అలాంటి అవకాశాన్ని భారత్ ఎందుకు వదులుకోవద్దు కూడా. బంగ్లా ఇలాగే భారత్తో కయ్యం పెట్టుకోకుండా భారత్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే బంగ్లాకే లాభం. పాకిస్తాన్, చైనా లాంటి జిత్తులమారి నక్క లాంటి కంట్రీస్ నుండి తనని తాను కాపాడుకోవచ్చు కూడా. మరి భారత్ మీద పెద్ద అలిగేషన్ చేసిన బంగ్లాకు రైస్ ఎక్స్పోర్ట్ చేయాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో మాకు తెలియజేయండి.